మీకిప్పుడు ఒత్తులు చేయడం చూపిస్తానండి. అంటే అందరికీ చేసుకోవడానికి కుదరకవ్వచ్చు. చాలామంది బయట కొనుక్కుంటూ ఉంటారు. చేసుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళైతే మాత్రం ఒత్తులు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఎందుకు అంటే ఒత్తి తయారు చేసేటప్పుడు ఓం నమః శివాయ అని కానీ, ఓం నమో నారాయణాయ అని కానీ అనుకుంటూ చెయ్యమని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దూదిని చక్కగా అలా ఇత్తనాలు లేకుండా, నలకలు లేకుండా ఒలుచుకొని ఒకరోజు ఆరపెట్టి దానిని ఇట్లా గుండు ఒత్తులుగా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ఇవి రోజువారీ చేసే ఒత్తులనమాట ఇంట్లో. ఇలా కొంచెం కొంచెంగా దూది తీసుకొని ఇవి చాలా తేలిగ్గా వచ్చేస్తాయండి. ఏమీ చేతకాని వాళ్ళు కూడా చక్కగా చేయగలుగుతారు. మేమైతే ఇంట్లో చేసుకునే దీపారాధనకి ఇలాగే ఉపయోగించుకుంటాము. ఇలాంటి పుల్ల ఉంటుంది కదండీ! అది తీసుకొని చక్కగా ఇలా అంటే అలా రోల్లాగా వచ్చి ఒత్తి చక్కగా వస్తుంది. తొందరగా కూడా అయిపోతాయి. తయారు చేయటం లేట్ ఏమి ఉండదనమాట. చాలా తొందరగా ఎక్కువ చేసుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు. ఇది 365 కట్ట కోసం ఇట్లా సన్నగా దారం పోసుకుంటున్నాము. ఇలా దారం పోసుకోవడానికి చెయ్యి మెలిక తిరగాలి, దారం కూడా నిలబడాలి అంటే కొంచెం విభూది అద్దుకుంటే నిలబడుతుందనమాట. ఇలా అవసరమైన వరకు దారం పోసుకొని 10 పోగుల కింద రెడీ చేసుకోవాలి. 10 పోగుల్ని విభజించుకొని మళ్ళీ వాటిని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇవి సున్నితంగానే చేత్తోనే తుంచుకోవాలి. నిదానంగా వచ్చేస్తుందండి. ఇలా 365 కౌంటింగ్ చేసుకొని చక్కగా రెడీ చేసుకోవాలి. ఈ కట్టలో 365 కన్నా ఎక్కువే ఉంటాయండి. ఎందుకు అంటే లెక్క పెట్టినా ఒక 10, 20 ఎక్కువగానే పెడతామనమాట. ఇది విభూది గడ్డ. ఇలా కొంచెం రాసుకుంటే చక్కగా ఒత్తి వస్తుందనమాట. ఇవి లేకపోయినా పాలతో కూడా చేస్తారు కొంతమంది. మా పెద్దవాళ్ళు ఇంతకంటే చిన్నది కూడా చేస్తారు.